బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ముగ్గురు ప్రముఖ హీరోలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్రపై మారేడుపల్లికి చెందిన రామారావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Fun88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారని, లక్షలాది మందిని మోసం చేశారంటూ ఫిర్యాదులు ఆరోపించారు. దీంతో Fun88 అనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ముగ్గురు ప్రముఖ హీరోలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్రపై మారేడుపల్లికి చెందిన రామారావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Fun88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారని, లక్షలాది మందిని మోసం చేశారంటూ ఫిర్యాదులు ఆరోపించారు. దీంతో Fun88 అనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, గత 2 రోజులుగా ఇటు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అయితే తీవ్ర దుమారం రేపుతూ వస్తుంది. పలువురు ప్రముఖులపై కూడా ఇప్పటికే కేసు నమోదైంది. మరి తాజాగా ముగ్గురు ప్రముఖ హీరోలపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్లు మాత్రం తీవ్ర స్థాయిలో కలకలం మాత్రం సృష్టిస్తున్నాయి. తొలుతుగా పోలీసులు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ల మీద కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన సినీ నటులు బయటికి వస్తున్నారు. వాళ్ళపై కూడా కేసులు నమోదైన పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 23 మంది మీద కేసులు నమోదాయి. ఇందులోని ఇటు యూట్యూబ్లకు సంబంధించిన యూట్యూబర్స్ కావచ్చు, దాంతో పాటు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, దాంతో పాటు ఇతర సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటుల మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి కనబడుతుంది. తాజాగా చూసినట్టయితే సినీ పరిశ్రమకు సంబంధించిన అగ్ర హీరోలుగా ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్కు పై కూడా పోలీసులకు ఏదైతే ఉందో మారేడుపల్లికి చెందిన రామారావు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఇందుకు సంబంధించిన ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. బాలకృష్ణ, ప్రభాస్ అట్లే గోపీచంద్ Fun88 బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి లక్షలాది మందిని మోసం చేశారంటూ కూడా ఫిర్యాదులో రామారావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలతో పాటు వీడియో ఫుటేజ్ ను కూడా అందులోని ఆయన పెట్టి ఆన్లైన్ లోని కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఎవరైతే బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేశారో సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు కావచ్చు, దాంతో పాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అందరిపై కూడా వరుసగా పోలీసులు మాత్రం కేసు నమోదు చేస్తున్నారు. ఈ గతంలోనే చూసినట్టయితే తొలితిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మొత్తం 11 మంది యూట్యూబ్ లో ఉండి యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ సెలబ్రిటీలుగా పేర్కొన్న వాళ్ళందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్ లోని ప్రకాష్ రాజ్, దాంతో పాటు రానా దగ్గుపాటి, మొత్తం ఇతర పరిశ్రమకు సంబంధించిన ప్రమోట్ చేస్తున్న మీద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ, గోపీచంద్, ప్రభాస్ ముగ్గురు సినీ పరిశ్రమకు సంబంధించిన అగ్ర హీరోలు. బాలకృష్ణ అయితే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. హిందూపురం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న నేపథ్యంలోని ఆన్లైన్ ద్వారా ఈ రామారావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీరియస్ గా తీసుకుంటారా, కేసు నమోదు చేస్తారా అది మాత్రం చూడాల్సింది. అయితే గత 2-3 రోజుల నుంచి పరిణామాలు చూసినట్టయితే తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గానే ఈ వ్యవహారం మీద దృష్టి సారించారు. ఎక్కడ ఫిర్యాదు వచ్చినా సరే అక్కడే పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి అందుకు సంబంధించిన విచారణకు సంబంధించిన పరిస్థితి జరుగుతున్న నేపథ్యంలోని తాజాగా ఇప్పుడు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్కు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోని వీళ్ళు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో Fun88 బెట్టింగ్ యాప్ సంబంధించి ఎంతవరకు ప్రమోట్ చేస్తారు దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ లోని ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. రామారావు ఇచ్చిన ఫిర్యాదు సీరియస్ గా ఉందా, లేకపోతే దీని ద్వారా ఎంతమంది డబ్బులు కోల్పోయారు, ప్రధానంగా పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే వ్యక్తులు ఏదైతే ఉందో సినీ పరిశ్రమలోని అగ్ర హీరోలు కావచ్చు, నటీనటులు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే యాడ్స్ ప్రమోట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే వ్యూవర్ ఖచ్చితంగా దాన్ని అట్రాక్ట్ అవుతారు, ఖచ్చితంగా వాటిని కొంటారు, వాటిని ఫాలో అవుతారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఖచ్చితంగా చాలా మంది యువత
జీవితాలను కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బెట్టింగ్ యాక్ట్ కు సంబంధించి పూర్తిగా ఎడిట్ అయిన వారు లక్షలాది కోట్ల రూపాయలను కూడా కోల్పోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి సీరియస్ గానే తీసుకోవాలని మాత్రం తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో హైదరాబాద్ పోలీసులు చాలా తీవ్ర స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది యూట్యూబర్లు ఇప్పటికే దుబాయ్ లాంటి దేశాలకు పారిపోయిన నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరికొందరు ఇప్పటికే విచారణకు అంతర్గతంగా పోలీసు విచారణకు వచ్చి తమ లాయర్లతో వచ్చి విచారణకు హాజరై వెళ్లిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారికి సంబంధించి వాళ్ళు ప్రమోట్ చేసిన నేపథ్యంలోనే భారీ మొత్తంలో డబ్బులు కూడా మునుపులు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనబడుతున్నాయి. భారీ మొత్తంలో హవాలా సొమ్ము కూడా చేతులు మారినట్లుగా ఇప్పుడు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో తాజాగా సినీ పరిశ్రమలో ఒక్కొక్కల పేరు బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు యూట్యూబర్లు, ఆ తర్వాత ఇతర నటీనటులు, ఇప్పుడు తాజాగా అగ్ర నటీనటుల పేర్లు కూడా ఒక్కసారిగా బయటకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే గోపీచంద్, దాంతో పాటు ప్రభాస్, బాలకృష్ణ లాంటి వాళ్ళు సాదా సీదా హీరోలు కాదు. వాళ్ళు ఖచ్చితంగా సినీ పరిశ్రమలే కాదు, రాజకీయం కూడా అన్నదండలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కేసుల వరకు పరిమితం అవుతారా, లేకపోతే ఈ విచారణలోని లోతైన పిలిచి మరీ విచారణ చేస్తారా, నోటీసులు ఇచ్చేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే మరికొందరు మాత్రం చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ప్రకాష్ రాజ్ లాంటి వారు తానేదో దాదాపు 9-10 సంవత్సరాల క్రితం ఏదో ఒక బెట్టింగ్ కి సంబంధించింది ప్రమోట్ చేశాను, ఆ తర్వాత బ్యాన్ చేసిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్న ప్రమోషన్లు బయటికి తీసి ఇప్పుడు కేసులు నమోదు చేయటం, విచారణకు రావటం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రభాస్, దాంతో పాటు బాలకృష్ణ, గోపీచంద్ లాంటి వాళ్ళు ఇటీవల చేశారా లేకపోతే గతంలో చేశారా దానిపై కూడా పోలీసులు మాత్రం ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ మాత్రం పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ చూస్తుంటే బెట్టింగ్ యాప్ ఇటు టాలీవుడ్ పరిశ్రమలోని తీవ్ర స్థాయిలో ప్రకంపన సృష్టిస్తుంది మాత్రం మనం చెప్పుకోవచ్చు. హరి, ఎస్ గాలిబ్, మరి దాదాపు 9 నుంచి 10 సంవత్సరాలుగా ఇటు ఈ బెట్టింగ్ యాప్స్ అయితే చలామణి అవుతూ వస్తున్నాయి. అలాగే బహిరంగంగానే ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, ఇతర ప్రముఖులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇంతకాలం ఎందుకు సైలెంట్ గా ఉండి ఇప్పుడే దీనిపై ఎందుకు ఉక్కుపాదం మోపుతున్నారు? ఈ బెట్టింగ్ యాప్ల సంబంధించిన అంశంపై ముందుగా బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సజ్జనర్, ఈయన ఖచ్చితంగా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లకు వాడకం సంబంధించి ఖచ్చితంగా ఆయన ఉక్కుపాదం వేసేది కూడా ఒక ప్రచారం మాత్రం నిర్వహిస్తారు. దీంతో పాటు మనం చూసినట్టయితే గత 2-3 సంవత్సరాలకు సంబంధించి చాలా మంది యువత బెట్టింగ్ యాప్లకు అలవాటు పడతాం, ఆ తర్వాత ఆత్మహత్యలకు కూడా పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో యువతని చెప్పుకోవడం లేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, చాలా మంది ఈ బెట్టింగ్ యాప్లకు, దాంతో పాటు ఈ బెట్టింగ్ లాంటి అంశాలకు పూర్తిగా ఎడిట్ అయిపోయి చాలా డబ్బులు కోల్పోతున్నారు. ఒక్కసారి ₹1,00,000, ఆ ₹1,00,000 పోయిన వెంటనే 2 లక్షలు అంటూ ఒక్కసారిగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ బెట్టింగ్ సంబంధించిన వ్యవహారాలు. ఖచ్చితంగా చాలా మంది జీవితాలు కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఇప్పటికే చాలా వరకు ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద బ్యాన్ చేస్తుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.